వాళ్ళ నిర్ణయాలపైనే ప్రస్తుత ప్రభుత్వం ఆధారపడి ఉందని కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లక్షల ఎకరాల భూమిని సేకరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూములు సేకరించకపోతే ఈ ప్రాజెక్టులకు అడుగులు ముందుకు పడేవా అంటూ జానారెడ్డి ప్రశ్నించారు. మీరు 5 గంటలకు క్యాబినెట్కి పోవాలి, ఈ లోపల మీరు మాట్లాడేసి వెళ్ళిపోతే మాకు క్లారిఫికేషన్స్ కూడా రావు. ఆ తర్వాత కొన్ని మీరు వివరాలు టైం ఇస్తున్నా సరిపోదు. ఆ తర్వాత మేము మాట్లాడినా వెళ్ళిపోయినామంటే సరిగ్గా ఉండదు. అందుకని ఈ సబ్జెక్టుని కంటిన్యూ చేస్తానంటే రేపటికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒక్క విషయం, ఇవాళ మీ పుస్తకాలలోనే రాసి ఉన్నటువంటిది సుమారు ఈ ప్రాజెక్టులన్నిటికీ 1,60,000 సుమారు 2 లక్షల లోపల ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉండకుంటే ఈ ప్రాజెక్టులు అడుగు ముందుకు కదిలేయా? మీరందరూ ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్నటువంటి పరిణామాలు. అంచేత గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పునాది గత ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పేటప్పుడు మీరు చేస్తున్న విషయాన్ని చెప్పండి, గతంలో ఉన్నటువంటి లోపం ఏదైనా ఉంటే మీరు సరిదిద్దని చెప్పండి. ఒకవేళ ఎందుకు జరిగిందో మేము చెప్పుకోవటానికి కూడా మాకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒకవేళ ఈ సబ్జెక్టుని మీరు రేపు పొద్దున కంటిన్యూ చేస్తానంటే మీరు కంటిన్యూ చేయండి.